ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఉమ్మడి మెదక్ జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ అని బోర్డులు పెట్టేశారు. ఎక్కువ బంకుల్లో డీజిల్ అందుబాటులో లేకపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. పెట్రోల్ డీజిల్ కొరత లేదని ప్రభుత్వం చెప్తున్న పలుచోట్ల నో స్టాక్ బోర్డులైతే ఆందోళన కలిగిస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ కొరతపై మరిన్ని డీటెయిల్స్ సంగారెడ్డి నుంచి మా ప్రతినిధి నాగేష్ అందిస్తారు. నాగేష్, ఓవర్ టు యూ. రాష్ట్ర వ్యాప్తంగా డీజిల్ కొరత ఉండడంతో పెట్రోల్ బంకుల వైపు జనం పెద్ద ఎత్తున వస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే డీజిల్ అవసరం ఇప్పుడు ఎండాకాలంలో ఎక్కువగా ఉంటుంది. హార్వెస్ట్ సీజన్ కాబట్టి హార్వెస్ట్ సీజన్ కావడంతో డీజిల్ వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అన్ని బంకుల్లో దాదాపుగా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఏవైతే కొన్ని బంకులు ఉన్నాయో ఆ బంకుల్లోకి మాత్రం జనం పెద్ద ఎత్తున వస్తున్నారు. మనం సంగారెడ్డిలో ఉన్నాం. సంగారెడ్డిలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంకులో ఉన్నాం. ఇక్కడ డీజిల్ అందుబాటులో ఉండడంతో జనం పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ముఖ్యంగా కార్లు కావచ్చు, ఆటోలు కావచ్చు, రెగ్యులర్గా డీజిల్ వినియోగం చేసేవారైతే ఇక్కడ ఈ బంకు వైపు వస్తూ ఉన్నారు. చాలా బంకులు, ప్రైవేట్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించడంతో ఎక్కువ మంది 2 నుంచి 3,000, 4,000 చొప్పున పెద్ద ఎత్తున డీజిల్ అయితే తీసుకుంటూ ఉన్నారు. మనం ఆటో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకు డీజిల్ కొరత ఉందా? ఎందుకు వస్తున్నారు? కొరత అంటే ఏముందో తెలియదు సార్. తెలియదు. రోజు అంటే ఇప్పుడు ఈ రోజే ఉంది, మరి నిన్న మొన్న ఏం లేకుండా అంత. బయట డీజిల్ బాగానే దొరుకుతుంది, అంతటా బాగుంది. ఇక్కడే మరి ఈ రోజే ఎందుకు ఎట్లా అయిందో మరి తెలియదు. ఇది స్టాక్ లేదా ఎట్లనో తెలియదు. అయ్యో మరి ఈ రోజు అంతా ఏం ఇన్ఫర్మేషన్ ఏం లేదు అనుకోలేదు. ఇక్కడైతే బాగుంది. అయితే పెద్ద ఎత్తున డీజిల్ కొరత ఉండడంతోనే ఇటువైపుగా వస్తున్నట్టుగా తెలుస్తోంది. బయట బంకుల్లో డీజిల్ తక్కువగా ఉండడం, ఇక్కడ అందుబాటులో ఉండడంతోనే డీజిల్ కోసం వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కువగా ఇప్పుడు హార్వెస్ట్ సీజన్ కాబట్టి డీజిల్ వినియోగం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు, వ్యవసాయ కార్మికులు కావచ్చు, ఇతర వర్గాల వారికి డీజిల్ అవసరం ఉంటుంది. పెట్రోల్కు ప్రస్తుతానికైతే ఎలాంటి ఇబ్బంది లేకపోయినా డీజిల్కి అయితే కొంత ఇబ్బందిగా ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో ఏ బంకులు అయితే డీజిల్ అందుబాటులో ఉంటుందో అక్కడికైతే పెద్ద ఎత్తున కార్లు కావచ్చు, ఆటోల వారైతే వస్తూ ఉన్నారు. అయితే దీనికి ప్రభుత్వం అయితే సరైన సమాధానం ఇచ్చింది. ఏంటంటే ఆ నో స్టాక్ అనేది ఎక్కడా లేదు, పెట్రోల్ కొరత అనేది లేదని చెప్పి ప్రభుత్వం తెలియజేస్తుంది. కొంతమంది బంకుల యాజమాన్యాలే వారు టైం టు టైం పేమెంట్ చేయకపోవడం వల్లే పెట్రోల్, డీజిల్ అనేది ఆయా బంకులకు చేరడం లేదు. దాంతోనే ఆ పెట్రోల్ కొరత కొన్ని బంకుల్లో ఉందని చెప్తున్నారు. ఏ బంకులు అయితే పెట్రోల్ అందుబాటులో ఉందో అక్కడ మాత్రమే ఎక్కువ స్థాయిలో వెహికల్స్ రావడంతో కొంత పోటాపోటీ కనిపిస్తుంది. నో స్టాక్ బోర్డు కనిపిస్తున్న ప్రైవేట్ బంకుల్లో వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పేది ఒకటే, మేము సరైన సమయంలో డబ్బులు కట్టినప్పటికీ పెట్రోల్, డీజిల్ సరఫరా చేయలేదని వాళ్ళు చెప్తున్నారు. డబ్బులు సరైన సమయంలో చెల్లించకపోవడంతోనే పెట్రోల్, డీజిల్ అందిస్తడం లేదని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు. మొత్తం మీద ప్రభుత్వం చెప్తున్న విధానం ఏంటంటే డీజిల్, పెట్రోల్ అనేది కొరత అనేది లేదు, కావాలనే కొంతమంది కొరతని సృష్టిస్తున్నారని చెప్తున్నారు. అయినప్పటికీ కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు అయితే కనిపిస్తున్నాయి. నో స్టాక్ బోర్డులు ఉన్నప్పటికీ ఏవైతే కొన్ని బంకుల్లో మాత్రమే ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న బంకులు కావచ్చు, ఇతర బంకుల్లో పెద్ద ఎత్తున జనం వస్తూ ఉన్నారు. ఆయా బంకుల్లో కూడా ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు క్యూ కట్టారు. ఆటోలు కావచ్చు, చిన్న చిన్న వెహికల్స్ చూస్తే డీజిల్ ఎక్కువ వినియోగంలో ఉండడంతో ఆ బంకుల్లో మాత్రమే ఎక్కువగా క్యూ కనిపిస్తుంది. ఇది సమస్య ప్రస్తుతానికైతే చిన్నగా ఉన్నప్పటికీ ఆ డీజిల్ వినియోగం పెరిగి ఇలాగే కొరత ఉంటే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చెందుతారని చెప్పి ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీకాంత్, నాగేష్, జీ న్యూస్, సంగారెడ్డి నుంచి.